హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి మీషో చక్కటి అవకాశాన్ని ఇస్తుందండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని నేను ఇచ్చినటువంటి రెఫరల్ కోడ్ ఎంటర్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు కూడా హ్యాపీగా వర్క్ రొటీన్ అంతా అయిపోయింది కాబట్టి కూల్గా కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. వర్క్ రొటీన్ అయిపోతే మీరు ఫేస్ అంతా డల్ అయిపోయింది అంటారు కదా, మరి ఏంటి ఇంత ఫ్రెష్గా ఉన్నారంటున్నారు? ఫ్రెష్ ఏం లేదండి, మ్యాజిక్ అంతా వచ్చి లిప్స్టిక్లో ఉంది. నిన్న బ్లాగ్లో ఎవరో అమ్మ లిప్స్టిక్ పెట్టుకో అని చెప్పి రాశారు. సో నాకు అనిపించింది, ఓకే మనం న్యాచురల్గా ఉండాలని ట్రై చేసినా మీరు చూడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇట్స్ ఓకే, మనం పెట్టుకోవడమే బెటర్ అనమాట. అంటే జనాలు ఇబ్బంది పెట్టకూడదు. మేబీ కొంతమంది అభిమానం కొద్దీ చెప్పలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ కొంతమంది అన్న మన మీద అన్నారు అంటే మనల్ని కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆలోచించి ఇవాళ పెట్టుకున్నాను అనమాట. సో ఇది కొంచెం పెట్టుకోవడం వల్ల ఫేస్ అనేది కొద్దిగా బ్రైట్ అయిపోయింది, అంతే, అంతకు మించి వేరే ఏం లేదు. జస్ట్ ఇప్పుడే కిచెన్లో నుంచి వస్తున్నాను, బాక్సులు పెట్టేసేసి పంపించేస్తా. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు, ఇంకా సింగిల్గా ఒకదాన్ని ఉన్నాను. నా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు చల్లదనానికి చల్లగా అయిపోయినాయి. సో వాటిని కొంచెం హీట్ చేసుకొని ఇప్పుడు నేను తింటాను. మరీ చల్లటి తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదండి. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు చెప్పండి? మా ట్యూబ్లైట్కి ఏమైందో కానీ టకా కొట్టుకుంటూనే ఉంటుంది అనమాట. సో మొత్తానికి కిచెన్లోకి వచ్చేసాము. ఇగో చూడండి, యాక్చువల్గా ఇడ్లీ చేసుకుంటే ఒక కొత్త ఐడియా వచ్చిందండి. అదేంటంటే మొన్న నేను మీకు ఆ ప్లాస్టిక్ స్టాండ్ కొనుక్కున్నాను చెప్పాను కదా, అది కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇడ్లీ పాత్ర కూడా అడుగు నల్లగా అయిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా, కొత్త తీసుకుందామని చెప్పి అడిగితే 1400 ఒకటి చెప్పాడు, 1500 ఒకటి చెప్పాడు. ఇడ్లీ పాత్రకి ఇంత పెట్టాలి, ఇంట్లో ఉన్నది నడిపేస్తే అయిపోతుందిలే అని చెప్పేసి వద్దులేండి తర్వాత తీసుకుంటాను, ఇది చాలా ఇప్పుడు పడిన బిల్ అని చెప్పేసి బయటకు వచ్చేసాను. బట్ అక్కడ చూసిన తర్వాత ఈ రోజు నాకు ఎందుకు ఐడియా వచ్చింది, ఈ బాండి పెద్దగా ఉంది కదా, అది కూడా ఏమని గిన్నెల సైజ్ లాగానే అందులో పెడుతున్నాము. ఇడ్లీ పాత్ర అంటే ఇడ్లీ పాత్రలానే ఎందుకు ఊహించుకోలేదు, దీంట్లో కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ రోజు ఐడియా వచ్చి ఇడ్లీలు ఈ విధంగా బాండిలో అడుగులు వాటర్ పోసేసాను. మొత్తం కింద ఉన్న స్టాండ్ పెడితే ఏంటంటే పైకి మూత పెట్టడానికి అవ్వట్లేదండి. సో ఆ స్టాండ్ తీసేసి ఈ విధంగా అడుగున నీళ్లు పోసేసి ఒక్కొక్కటి పెట్టాను. 3 ప్లేట్లు, చక్కగా 4 అయినా కూడా సరిపోతాయి అనుకుంటా. మేమైతే ప్రస్తుతానికి ముగ్గురమే కదా, సో ముగ్గురికి 3 ప్లేట్లు పెట్టేసి మూత పెట్టేస్తే చక్కగా ఉడికినాయి. అమ్మయ్య, నాకు వచ్చిన ఈ రోజు ఈ ఐడియా తోటి నేను ఇడ్లీ పాత్ర కొనాలి అనే ఆలోచన విరమించేసుకున్నాను. కొన్ని ఏంటంటే మనకి ఐడియా రావు, కాకపోతే అక్కడైనా ఒక గిన్నెలాగా ఉన్నాయి. ఆ ఐడియా ఎందుకు వచ్చిందంటే ఆ ఇడ్లీ పాత్ర చూపించినంత నాకు, మేడం మీరు ఇది ఇడ్లీ పాత్ర లాగా వాడుకోవచ్చు, ఇందులో ప్లేట్లు తీసేసి దీని అవసరమైతే బాణీలా కూడా వాడుకోవచ్చు అని చెప్పారనమాట. మరి అలా చెప్పినప్పుడు మన బాణీని మనం ఇడ్లీ పాత్రలాగా వాడుకోవచ్చు కదా అని నాకు ఐడియా వచ్చి చేశారు. చక్కగా వర్క్ అయితే నీట్ గా ఫినిష్ అయిపోయింది, చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంది. అట్ ద సేమ్ టైం మన ఇడ్లీలు కూడా అయిపోయింది అనమాట. సో అలా ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కొంచెం ఒక 2 సెకండ్లు ఆన్ చేసుకుంటే, మూత ఎక్కడ పెట్టాను, ఒక 2 సెకండ్స్ ఆన్ చేసుకుంటే కొద్దిగా వేడిగా అవుతాయి. వేడిగా తింటే బాగుంటుంది కదా. ఈవెన్ మైక్రోవేవ్ లో అయినా చేయొచ్చు, బట్ ఎటు వాటర్ ఉన్నాయండి అడుగున, సో అవి హీట్ చేసుకుంటాను. ఇవాళ అయితే మీరు కోరుకున్నట్టుగా వర్క్ రొటీన్ చూపిస్తూనే మాట్లాడుకుందాం. మీరు అన్నా కదా మాటలు లెందీ అయిపోతున్నాయండి అని చెప్పేసి, సో మాటలు లెందీ కాకుండా మనం ఈ రోజు వర్క్ రొటీన్ చూస్తూ మీరు కోరుకున్నట్టుగా లాంగ్ గా లెందీగా పెడతాను. నేను అనుకున్నది పక్కన చెట్లు ఉన్నాయి, రకరకాల పెట్లు వస్తూ ఉంటాయి అనమాట మా ఇంటి దగ్గర. సో అది అరుస్తూ ఉంది, వెలుగుతుందిలే పోయి. సో మీకు బోర్ కొట్టకుండా ప్రతిసారి నేను క్లాస్ పెట్టినట్టు కాకుండా ఇవాళ నుంచి బ్లాగ్ మీకు చక్కగా వర్క్ రొటీన్ చూపిస్తూనే మాట్లాడతాను. ఓకేనా అండి? సో మరైతే వర్క్ రొటీన్ చూసేసేయండి. ఇంకేమంటే అప్పుడు గుర్తొస్తే చెప్తానులేండి. ఓకేనా? క్యారీ ఆన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా మెను, చాలా సింపుల్. నేను కాకరకాయ ఫ్రై కూడా చేద్దాం అనుకున్నాను, కానీ అది ఒక్కటి చేయలేకపోయాను. సో ప్రస్తుతానికైతే అన్నం వండాను, టమాటా పప్పు చేశాను, ఇడ్లీ చేశాను, దాంట్లోకి చట్నీ చేశాను. ఇవి చేసేసరికి నాకు కాస్త టైం సరిపోయింది, హడావిడి అయిపోయింది అనమాట. ఫ్రై చేస్తూ కూర్చోవడానికంటే నేను అవి కట్ చేసి రెడీగా ఉంచుకోలేదు కాబట్టి ఆ వర్క్ చేయలేదు. సో ఈ రోజు నుంచి మీరు కోరుకున్నట్టుగా నేను వర్క్ రొటీన్ చూపిస్తూనే మీకు బోల్డ్ అన్ని మాటలు, అలాగే మనం టిప్స్, మనం అనుకున్నటువంటి కొన్ని రకాల న్యూస్ విషయాలు ఏవైనా కూడా చెప్పుకుందామండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా నేను కూర్చొని మాట్లాడుతుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదా. సో పని చూపిస్తూనే మాట్లాడుకుందాం. మేము కూరగాయలు తెచ్చుకున్న రోజున మా వారి
ఈ కాకరకాయలు తీశారు, ఆయన ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఆ కవర్, నాకు గుర్తులేదు. సో కాకరకాయలు ఉన్నాయని చూసుకోపోయేసరికి 3 పండిపోయినాయి. ఈరోజు ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో చూస్తే కాకరకాయలు ఉన్నాయి. సో ముందు మనం పొద్దున్నే చేయాల్సిన పని ఏంటంటే లెగవంగానే ఫ్రిడ్జ్లోంచి బయట కూర వండుకోనున్న కూరగాయలు కానీ, లేదంటే మీరు అదే ముందు రోజు మిగిలిన ఏదైనా చట్నీయో లేదంటే కూరో ఇడ్లీలోకో లేకపోతే చపాతీలోకో తినాలి అనుకుంటే ఫస్ట్, లేదంటే ముందు రోజు కాచిన పాలు కాయాలనుకున్న అన్నీ కూడా ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టుకునే ఫస్ట్ పెట్టేసుకోండి. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే మనం వంట ప్రారంభించే టైంకి అవి కొంచెం కూలింగ్ కరెక్ట్గా తగ్గి కరెక్ట్ టెంపరేచర్కి వచ్చి మనం వాడుకోవడానికి అనువుగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ నేను తాగే గ్లాసు, అలాగే ఈ గాజు గ్లాస్ నాకు అలవాటు అండి. ఇంట్లో అందరి మీద అంటే స్టీల్ వాడుతుంటాను, కానీ ఇక వీళ్ళంతా ఎటోళ్ళు అటు వెళ్ళాక నేను గాజు ఐటమ్సే వాడుకుంటాను. అది సింక్లో పెట్టాను, మళ్ళీ ఏదైనా ఒకటి అనవసరంగా పడేసి పగిలిద్దని ఫస్ట్ అది కూడా క్లీన్ చేసేసి నా హ్యాండ్స్ వాష్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా కుకింగ్ స్టార్ట్ చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు అండి నాకు. అంటే మనము అన్ని రకాల క్లీనింగ్లు అవి ఇవి చేస్తూ ఉంటాం కదా, సో జమ్స్ ఉంటాయి కాబట్టి వంట స్టార్ట్ చేసే ముందు ఒకసారి చేతులు కడిగేసి ఒక నాప్కిన్ తెచ్చుకుంటాను. అది గిన్నెలు తుడుచుకోవడానికైనా నా తడి చేతులు వెంటనే వైప్ చేసుకుని, ఎందుకంటే ప్రతి చిన్నది తీసిన ప్రతిదీ నేను కడుగుతూ ఉంటాను. కాక్రోచ్లు తిరుగుతూ ఉంటాయి, బొద్దింకలు బల్లులు ఇవన్నీ పాకుతూ ఉంటాయి కదా అక్కడ ఇక్కడ, మనకు తెలియదు. సో ఏ వస్తువు వాడాలన్నా ముందు కడుగుతూ ఉంటాను కాబట్టి ప్రతిసారి చేయి తడవుతుంటుంది కాబట్టి తుడుచుకోవడానికి ఒక నాప్కిన్ అలాగే కంపల్సరీ ఉంచుకుంటాను. మీకు ఇందాక చెప్పినట్టుగా ఇడ్లీ నేను బాండీలో వేయడానికి తీసానండి. మీకు ఇంట్లో స్టీల్ వాడుకోవాలి, ఒక 800 ఎఫర్ట్ చేయగలము అనుకుంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్లో నేను ఈ బాండీ లింక్ కూడా యాడ్ చేశానండి. చాలా బాగుంది. మంచిగా కూరలు మనం గ్రేవీ కర్రీస్ ఎక్కువగా చేసుకోవాలనుకున్నా, సాంబార్ లాంటివి చేయాలన్నా, ఇట్లా ఇడ్లీ పాత్రగా కూడా నాకు ఈరోజే తట్టింది ఐడియా. సో అన్ని విధాలు ఉపయోగపడుతుంది. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రెస్టీజ్లో తీసుకున్న ఫ్రై ప్యాన్ కంటే కూడా బాగా పనిచేస్తుంది ఇది. ఇంకా ఫ్రై ప్యాన్కి కాస్ట్ ఎక్కువ పెట్టాను, ప్లస్ అది సైజ్ కాంపాక్ట్, చిన్నగా లిటిల్ ఫ్రైస్కే కానీ ఎక్కువగా ఉపయోగపడదు. బట్ ఇది నాకు మల్టీపర్పస్గా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొన్న నేను నూడిల్స్ చేసుకున్నాను. సో ఆ నూడిల్స్ మంచిగా కలుపుకోవడానికైనా, లేదంటే ఉప్మా చేసుకోవడానికైనా ఈ విధంగా ఇడ్లీ పాత్రలాగా కూడా బాగా హెల్ప్ అవుతుంది. కుదిరితే ఇంకొకటి ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే సైజ్ మనకి బాగుంది, ప్లస్ రీజనబుల్ అంటే 800 రూపీస్లో వస్తుంది కాబట్టి స్టీల్ కదా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అల్యూమినియం గిన్నె అయితే తక్కువే ఉంటుంది. సో అన్ని విధాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నాకు బాగా నచ్చింది, చాలా ఇంప్రెసివ్గా ఉంది. ప్లస్ నా నాన్ స్టిక్ ప్యాన్ మీద ఉన్నటువంటి మూత దీనికి కరెక్ట్గా సెట్ అయిందండి. అలా ఎత్తుగా ఉండడం వల్ల లోపల ఇంకేదైనా కొంచెం పై వరకు ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా మూత సెట్ అయిపోయింది. 100కి 200% సాటిస్ఫైగా ఉన్నాను నేను ఇది ఆన్లైన్లో తెచ్చుకున్నందుకు. ఇంతవరకు వెజల్స్ ఏవి కూడా మాన్యువల్గా చూసి తెచ్చుకుంటాను, ఎందుకంటే మనకి సైజ్ అర్థం కాదని చెప్పి. కానీ గుడ్డిగా ఆలోచించి ధైర్యం చేసి తెచ్చుకున్నా కూడా ఇది మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది నా కిచెన్కి. ఐఎమ్ సో హ్యాపీ, 200% హ్యాపీ. ఇంకైతే అన్నం వండడానికి కొంచెం బియ్యం చివరికి వచ్చేసే కొద్దీ మనకి తౌడులాగా పొడిలాగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి బియ్యం చెరుక్కొని, నాకు చాట అలవాట్లేదండి, ఆ స్టీల్ ప్లేట్లోనే వాడుతూ ఉంటాను. సో చాట కుదరదు నాకు, అయినా మా ఇంట్లో చాట కూడా లేదు అసలు, ఆ స్టీల్ ప్లేటే వాడుకుంటాను. దాంట్లో చెరిగేసేసి బియ్యం కడిగేసి ఇక రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. అండ్ మీలో చాలామంది అడుగుతూ ఉంటారు రైస్ కుక్కర్ మంచిది కాదంటున్నారు, రైస్ కుక్కర్లో కూడా అల్యూమినియమే కదా అని. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు స్టవ్ మీద వండినా నేను అన్నం అడుగంటించేసి కొంత వేస్ట్ చేస్తుంటానండి. అది గట్టిగా అయిపోయి ఆ పడేసి అన్నం కడిగేటప్పుడు చూసి నాకు బాధేస్తూ ఉంటుంది. సో మిగతా కర్రీస్ అన్నీ పొదుపుగా అన్నం ఒక్కటి విడిగా వండినప్పుడు ఎప్పుడు నేను ఆ చిన్న మిస్టేక్ అనేది, కొంచెం టైం అలర్ట్నెస్ లేకపోతే అది అడుగంటేసి గట్టిగా అయిపోయి కొద్దిగా వేస్ట్ అయిపోతూ ఉండడం వల్ల నేనైతే అన్నం వరకైతే రైస్ కుక్కర్ మీద డిపెండ్ అండి. ఇంకా ఇట్స్ ఓకే. ఇప్పుడు అందులో స్పైసెస్ కానీ ఉప్పు కారాలు చింతపండ్లు ఏమీ వేయం కదా, అన్నం అంటే ప్లెయిన్గా కుక్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఓకే. ఆ ఒక్క విషయంలో నేను కాంప్రమైజ్ అవుతాను. ఇంకా కర్రీస్ అంటే ఈ రకరకాల పదార్థాలు కలవడం వల్ల మెటల్ రియాక్ట్ ఇంకొంచెం డేంజర్ అవ్వచ్చేమో అనే ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు స్టీల్వి తెచ్చుకొని నేను కొనుక్కున్నాను, వాటిని వాడుతూ ఉన్నాను. బట్ అన్నం విషయం ఒక్కటి నాకు పర్ఫెక్ట్గా ఏ ఇబ్బంది లేకుండా ఉడికేది రైస్ కుక్కరే. సో నేను దాని మీదే ఆధారపడాల్సిందే. ఇప్పుడున్న ఈ బిజీ టైంలో పిల్లలు పెద్ద అయ్యే వరకు తప్పదు పొద్దున్నే వంటలు చేయడం. సో అదొక విషయంలో నేను కాంప్రమైజ్ కాలేను. చూద్దాం ఫ్యూచర్లో నా దగ్గర అదేదో మట్టి గిన్నె ఇంకొకటి ఉంది, దాంట్లో వండడానికి ట్రై చేస్తాను. బాండి వాడడానికి కానీ చట్టి తెచ్చుకున్నది అయితే వాడలేదండి. సో అది ఏమన్నా వాడడం మొదలుపెట్టి దాంట్లో అన్నం వండితే నాకు పర్ఫెక్ట్గా కుదురుతుంటే అది ట్రై చేస్తాను. ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అవి క్లీనింగ్ కొంచెం కష్టం అనమాట.
మెయింటెనెన్స్ చేయడం, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంత హడావిడిలో ఎక్కడ చేయి తగిలినా పగిలిపోతాయి, వేస్ట్ అయిపోద్ది. కొనుక్కున్న 300-400 రూపాయల వస్తువు అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా పప్పు వండడానికి కొంచెం కందిపప్పు మామూలువి ఉన్నాయి, ఎర్ర కందిపప్పు ఉన్నాయి నా దగ్గర. అవి ఇవి మిక్స్ చేసేసి వీటిలో కూడా రాళ్ళు పురుగులు నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా మన స్టీల్ కుక్కర్. సో ఇంతకుముందు ఏంటంటే నార్మల్ అల్యూమినియం దాంట్లో వండినప్పుడు కుక్ అయిపోగానే గబగబా తీసి స్టీల్ గిన్నెలో సర్దేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నాకున్న ఫ్లెక్సిబిలిటీ, ఇందులో వండిన తర్వాత హ్యాపీగా నేను ఇంకో చిన్న గిన్నెలోకి మార్చుకోపోయినా కూల్గా దాంట్లోనే వదిలేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ 1-2 గిన్నెలు చేసుకునే కంటే ఉన్న దాంట్లోనే ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి వదిలేస్తున్నాను. అండ్ మళ్ళీ మట్టి పాత్రలో కూడా వండుకున్నాక తీసేసుకుని వేరే గిన్నెలో పెట్టుకోవాలండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను, కర్రీ కానీ ఏదైనా కానీ అది తడంతా లాక్కుంటుందేమో, ఒక రకమైన డ్రైగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట. సో అందులో యూజ్ చేసినప్పుడు కూడా నాకు అలా అనిపించింది. బట్ ఇదైతే పప్పు చేశాను, హ్యాపీగా దాంట్లోనే వదిలేసాను. ఎందుకంటే స్టీల్ గిన్నె కదా, నేను తీసినా ఆబ్వియస్గా పెట్టేది స్టీల్ దాంట్లోనే. కాకపోతే పప్పు అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా తిన్నాక ఏమైనా మిగిలితే కొంచెం గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. సో అదొక ఫ్లెక్సిబిలిటీ బాగా వచ్చింది. ఈ కాపర్ బాటిల్ వాళ్ళ డాడీకి వేరే వాళ్ళు ఇచ్చారండి గిఫ్టింగ్గా. అది వద్దురా, లోపల తుప్పులాగా ఉంది, నేను శుభ్రం చేయాలి అంటే నా మాట వినకుండా ఏంటో క్లీన్ చేసేసి వాటర్ పట్టేసి పెడుతున్నాడు అనమాట. కిచెన్లో పని చేస్తుంటే ప్రతిరోజు ఉంటాడు డిస్టర్బ్ చేయడానికి. ఇంకా టమాటా పప్పు చేస్తున్నాను. టమాటా పప్పుకి నేను కుక్కర్లోనే చింతపండు కూడా పెడతానండి. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు అడుగుతుంటారు, చింతపండు పెడితే పప్పు ఉడకదు కదా అండి అని. కరెక్టేనండి, పులుపు తగిలితే పప్పు అనేది సరిగ్గా ఉడకదు. బట్ నేను ఎలా కేర్ తీసుకుంటానంటే, పప్పు అందులో వేయాల్సినవన్నీ వేసాక టమాటా ముక్కలు కానీ కూరగాయ ముక్కలు ఏ వేసుకున్నా వాటి మీద ఉండేలాగా చూసుకుంటాను, పైకి ఉండేలాగా. అంటే దాంట్లో లోపల పడేసాను పప్పులో, జస్ట్ కూరగాయ ముక్కల మీద పెడితే ఏంటంటే అది కుక్కర్ కదలదు కదా, మనం ఊరికి కదపం కదా ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పుడు, అది పైనే ఉండి ఆ ఆవిరికి మెత్తబడుతుంది, ఉడికిపోతుంది. మనకి అడుగునున్నటువంటి ఈ పప్పు అది యాజ్ యూజువల్ అలాగే ఉడికేస్తాయి అనమాట. సో నాకు ఎప్పుడు ఈ కుక్కర్ వాడినా, హాకిన్స్ కుక్కర్ వాడినా ఇబ్బంది ఏం రాలేదు. సో దానికి కావాల్సిన తాలింపు కావాల్సినవన్నీ కూడా కట్ చేసేసి పెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ మీకు టమాటా పప్పు అంటే సిమిలర్ తెలిసిందే కదా. నేను ముందు పసుపు వేసి, కారం వేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు తప్ప అన్నీ వేసేస్తాను. పైన కొంచెం చింతపండు పెట్టేస్తాను, అలా పెట్టామా పెట్టలేదా అన్నట్టు ఒత్తకుండా. సో దట్ ఒక 3-4 విజిల్స్ రానిచ్చేసుకుంటే పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత తాలింపు పెట్టేసేసుకుంటాను. ఈ టమాటా స్టార్టింగ్లో నాకు పైన రౌండ్గా ఉన్నది తీయడం తెలిసేది కాదండి. కొంతమంది చెప్పారు మీ ఇలాగా సబ్స్క్రైబర్సే. సో చాలా హ్యాపీ అనిపించింది. నాకు తెలియని కూడా కొన్ని ఇలాగ తెలుస్తున్నాయి కదని అప్పటి నుంచి కేర్ తీసుకుని పైన తొడిమ భాగం మాత్రం ఉంచకుండా కట్ చేసేస్తున్నాను. ఇంకా టమాటాలు కట్ చేసి వేసేయాలి. మీరు ఇంత ప్రాసెస్ అనేది మేము రెగ్యులర్గా పెట్టుకొని చేయడానికి ఇబ్బంది అని చెప్పి నేను సాధ్యమైనంత వరకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి ఏదో మీకు అలా చూపించేస్తూ కొంచెం కొంచెం ఉంటున్నాను. కానీ మీకేమో వర్క్ రొటీన్ అనేది చూస్తేనే మంచిగా మోటివేషన్గా ఉంటుంది అంటున్నారనేసి షూట్ చేశాను. మేమేదో హడావిడిలో పనిలో ఉంటూ ఉంటాము, ఆల్మోస్ట్ ఎప్పుడు అలర్ట్గా ఉండి జాగ్రత్తగా వర్క్ చేయాలంటే ఇబ్బంది కదా. అందుకని అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ చూపించాను కంప్లీట్గా షూట్ చేసుకోవడానికి. నాకు హాకిన్స్ కుక్కర్ మూతలు అలవాటై ఇది పెట్టడానికి కష్టం అనిపించింది కొంచెం. ఇట్లాంటి మోడల్ వాడడం ఇదే ఫస్ట్ కుక్కర్ అండి నేను. అంతకుముందుది అయితే నావన్నీ హాకిన్స్ మూతలు, నాకు అవి అలవాటు బాగా. బట్ ఏం చేస్తాను, అంత చక్కగా పనిచేసే వాటిని కూడా ఈ స్టీల్ కుక్కర్ల కోసం త్యాగం చేసి ఇచ్చేసాను. ఏం చేయాలి, ప్రతి ఒక్కళ్ళు బాగాలేదు, ఆరోగ్యం మంచిది కాదు అన్నప్పుడు వస్తువు మీద అంత ప్రేమ అవసరం లేదులే అని అనుకొని ఇక వాటిని త్యాగం చేసేసి ఇవి తెచ్చుకున్నాను. ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి కుక్కర్ మూతలు నాకు. ఇంకైతే చూసారు కదా, పచ్చిమిర్చి తెచ్చాను, కరివేపాకు కడిగి పెట్టాను, కొంచెం తాలింపులోకి ఉల్లిపాయ ఉంచుకున్నాను. ఈ స్ట్రైనర్ బౌల్ కూడా బాగుందండి. మీలో చాలామంది ఇది ఎక్కడ తీసుకున్నారు, అది ఎక్కడ తీసుకున్నారు, నేను ప్రతి బ్లాగ్లో మీకు చెప్తున్నాను. అమెజాన్ లింక్ అని ఉంటుంది డిస్క్రిప్షన్లో, అది ఒక్కసారి ఓపెన్ చేయండి. నేను మా ఇంట్లో వాడుకునే అన్ని వస్తువులు మీకు అందులో కనిపిస్తే అది క్లిక్ చేస్తే మీరు కొనుక్కోవచ్చు. ఇంకా చూసారు కదా, తాలింపుకి ఇట్లా రెడీ చేసుకుంటాను అనమాట. ఇటు పక్క పప్పాయ లోపల ఒక 2 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని, కాస్త ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే తాలింపు అయిపోతుంది. ఈ తాలింపు కూడా మొత్తం 3 రకాల వస్తువుల్ని ఈ చిన్న గిన్నెలోనే చేసేస్తాను. ఎట్లా అంటే, ముందు ఇడ్లీ అవుతుంది కాబట్టి చట్నీ కావాలి కదా, కాస్త పల్లీలు వేయించేసాను, ఒక్క 2 ఎండుమిర్చి వేసాను. అంతకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ మా వాళ్ళకి ఘాటు ఎక్కువైపోతుంది. సో 2 ఎండుమిర్చి వేసి కలిపేసి ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేసి వచ్చాయి. అవి ఫ్యాన్ కింద ఆరితే ఈ లోపల మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు వేసిన నూనె ఏంటంటే ఆ పల్లి చట్నీకి తాలింపు అనమాట.
అది వేసేసి కాస్త జీలకర్ర ఆవాలు మినపప్పు వేశాను. తర్వాత నేను పక్కకి ఎందుకు తీసుకెళ్ళిపోయానంటే ఆ కరివేపాకు అనేది సింక్ దగ్గరగా తీసుకెళ్ళి వేస్తాను. సో దట్ నాకు ఆ స్టవ్ మీద అంతా నూనె పడకుండా నీట్గా ఉంటుంది. పక్కకు తీసుకెళ్ళి కరివేపాకు వేసేసి ఎండుమిర్చి వేసేసి ఒక గిన్నెలోకి పెట్టేసాను తాలింపు. ఇప్పుడు వేసే తాలింపు వచ్చేసి పప్పు ఆల్రెడీ అయిపోయి రెడీగా ఉంది కదండి. సో అదే గిన్నెలో మళ్ళీ నూనె వేసి మళ్ళీ ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి కొంచెం ఉల్లిపాయలు వేసి అవి వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకొని లాస్ట్లో కరివేపాకు ఎండుమిర్చి వేసేసి ఇది కూడా పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఏంటంటే ఒకటే బౌల్లో మనం 3 రకాల గిన్నెలు అవ్వకుండా పల్లీలు వేయించుకోవడానికి దాని తాలింపు తీసాక చట్నీ ఎటు ఒక గిన్నెలో పెట్టుకుంటాం కదా. సో అది అట్లాగా అన్నిటిని 3 సర్దేసేసాను. ఇప్పుడు రైస్ అయిపోయింది కాబట్టి కొంచెం మూత తీసి పక్కన పెట్టుకుంటే మనకి అన్నం చల్లారుతుంటుంది బాక్సులో సర్దడానికి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో నేను ఆల్రెడీ ఫ్యాన్ కింద పెట్టుకునే చల్లారే కదా మిక్సీ వేసేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి పౌడర్ డ్రైగా వేసేసుకొని పప్పులన్నీ, తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటే చట్నీ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ పక్కన కనిపిస్తుంది కదండి మీకు చిన్న గిన్నె, అందులో ఆల్రెడీ తాలింపు వేసేసింది. కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తున్నాను అనమాట. అలా చేస్తే పిల్లలు ఇక తీయకుండా ఉంటారు, కరివేపాకు కూడా తినేస్తారని అలా చేసేస్తాను. ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టి ఉంచితే వెంటనే క్రిస్పీగా అయిపోతాయండి. సో చిన్న చిన్న పలుకులుగా అయిపోతుంది ఈజీగా. చట్నీ కలిపేసేసాను, రెడీ చేసి టేబుల్ మీద పెట్టేసాను. సో దాని వర్క్ అయిపోయింది. వెంటనే మిక్సీ గిన్నె కూడా కడిగేస్తాను. అది అలా ఉంచేస్తే ఎండిపోయి మనకి ఎక్కువసేపు గీకామంటే షైనింగ్ తగ్గిపోతుంది మిక్సీ గిన్నె. సో దాన్ని కూడా కడిగేసి పక్కకు పెట్టేశాను. ఇంకా పప్పు మూత తీసి దంచుతున్నాను. మీకు చూపిస్తాను చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిందో. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను తాలింపు రెడీ చేసుకుని పక్కనే ఉంది, పప్పు కూడా ఉడికిపోయింది. ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసేసుకున్నామంటే మనము ఈ టైంలో ఉప్పు వేసుకుంటేనంటే ఎంత క్వాంటిటీ అయిందో అర్థమవుతుంది కాబట్టి సరిపడా ఉప్పు వేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను కుక్కర్ పెట్టేటప్పుడు ఉప్పు వేయను. ఇంకా అడుగునున్న నూనె చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా పప్పుతో గీకేస్తాను. పిసినారి పనులు కదా ఇవి కొన్ని లేడీస్ చేసేవి. చూసారా, నాకు టమాటా పప్పు అంటే నెంబర్ 1 ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. మా అబ్బాయి రెడీ అయిపోయాడు స్కూల్కి. సో ఇడ్లీలో చట్నీ రెడీ చేశాను కదా, తను తినడానికి అక్కడ టేబుల్ దగ్గర రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. సో ఈ చేయి పని చేస్తున్నది, అక్కడ నోరు సమాధానం చెప్తుంది. చూసారా ఎంత మల్టీ టాస్కింగ్ చేయాలో కిచెన్లో. సో ఇదండి, అసలు నాకైతే ఎంత హాయిగా ఉందంటే కళ్ళతో అలా పప్పు చూస్తూ ఉంటే అలా తినేయాలని అనిపిస్తుంది. నాకు అంత ఇష్టం టమాటా పప్పు అంటే. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో తాలింపు కలిపిన తర్వాత. బట్ కాకరకాయ చేయడానికి టైం అయితే సరిపోదు. ఇదండి ఓవరాల్గా మా యొక్క లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్. మీకు ఈరోజు మీరు కోరుకున్న విధంగా చేశాను అని అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో ఎలా ఉంది, నేను చెప్పిన టిప్స్ నచ్చాయా లేదనేది కూడా కామెంట్స్లో రాయండి. సో మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.